నమస్తే. రాష్ట్రంలో ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ బీసీ కులగణన. ఈ బీసీ కులగణన సరిగ్గా జరిగిందా జరగలేదా, ఈ లెక్కలు ఎట్లా ఉన్నాయి? దీన్ని గతంలో కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేతో కొందరు కంపేర్ చేస్తున్నారు. ఆనాడు ఒకరోజు చేసిన సర్వే, ఈనాడు దాదాపుగా 50 రోజులుగా చేసిన సర్వే. ఈ 50 రోజులు చేసిన సర్వేని మళ్ళీ బీహార్తో చేసిన సర్వేతో మళ్ళీ కంపేర్ చేస్తున్నారు. అక్కడ అన్ని నెలలు పట్టింది, మేము 50 రోజుల్లోనే చేసినాం, చాలా అద్భుతంగా చేసినామని. ఎట్లా చేసినా, ఎన్ని రోజులు చేసినా అవుట్కమ్ ఏంటి, రిజల్ట్ ఏంటి, ఎంత పర్ఫెక్ట్గా లెక్కలు కట్టారన్నది ఇక్కడ పాయింట్. బీసీల జనాభా పూర్తిగా తగ్గించి ఓసీల జనాభా పెంచుకున్నారు. ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకి జస్టిఫికేషన్ ఇవ్వడం కోసం చేసిన గణన తప్ప బీసీల కోసం కాదు, బీసీలను మోసం చేశారన్నది చాలామంది మాట్లాడుతున్నారు. ఇన్ పార్టీలో కూడా చాలామంది దీని మీద డిస్కస్ చేస్తున్నారు. ఈ కులగణన విషయంలో చాలా పెద్ద ఎత్తున పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాల ముందు పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. ఇదే అంశం పైన బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు ప్రస్తుతం నా ముందున్నారు. ఆయనతో ఒకసారి మనం మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో ముందుగా స్ట్రైట్ క్వశ్చన్, ఒకటే క్వశ్చన్, ఎక్కడ పాయింట్ మీద డిస్కషన్ జరుగుతుందంటే బీసీల జనాభా తగ్గించారు, ఓసీల జనాభా పెంచారు, బీసీలతో పాటు ఎస్సీల జనాభా కూడా తగ్గిందంటున్నారు. ఇది నిజమేనా? ముఖ్యమంత్రి మాట్లాడిండు చాలా క్లియర్గా అసెంబ్లీలో, లేదు లెక్కలు నా దగ్గర ఉన్నాయి, సమగ్ర కుటుంబ సర్వే సోషల్ మీడియాలో ఎక్కడో వచ్చిన దాన్ని మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. అది తప్పు, నా దగ్గర లిస్ట్ ఉన్నది, ఇదిగో లెక్క. ఆనాడు 40% బీసీలు ఉన్నారని చూపిస్తే మేము సర్వే చేస్తే 46 వచ్చింది. ముస్లిం బీసీలతో కలిపితే అది 56కి వెళ్ళిపోయింది. ఓసీల జనాభా ఆనాడు 21 అని కేసీఆర్ సర్వేలో తేలితే ఈనాడు మేము చేసిన సర్వేలో చూడండి 15% అని వచ్చిందని అంటున్నారు. ఏ లెక్కలు కరెక్టు, ఎవరి లెక్కలు కరెక్టు? మీరు బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేశారు కాబట్టి సో మీకు ఇంకా క్లారిటీ ఉంటుందని అడుగుతున్నా. అయితే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా తన పాలన పనితీరు ఎట్లున్నదంటే ఎవరేం మాట్లాడినా వారి మీద ప్రతిదాడి చేసే విధంగానే ముందుకు పోతున్నారు. కొంతమంది మంత్రులేమో సూచనలు సలహాలు ఇస్తే మేము స్వీకరిస్తామని ఊరికే మాట్లాడతారు, వారు ఎవరికి అందుబాటులో ఉండరు. వీరి దగ్గర ప్రభుత్వం దగ్గర ఉన్న గణాంకాలే సరి అయినవి, లేదా మేధావులు కొంతమంది మాలాంటి వాళ్ళ మాట్లాడుతున్నటువంటి గణాంకాలు సరి అయినవి కాదు అనేటువంటిది ముందు వారు వెనక్కి తీసుకోవాలి. సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి దగ్గర కానీ, జస్టిస్ ఈశ్వరయ్య గారి దగ్గర కానీ, చిరంజీవులు గారి దగ్గర కానీ, మా దగ్గర కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆ గణాంకాలను మేము గతంలో కూడా అనేక సందర్భాల్లో వాటి మీద చర్చోపచర్చలు చేసినటువంటి అనుభవం మాకున్నది. కాబట్టి అలాంటి పెద్దలు ఎవరో ఈ విపక్ష నాయకులకు రాసిస్తే అపోహల సంఘంకు సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి డాటా మీద ఆధారపడి ఎట్లా మాట్లాడతారు అనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆరోపణ, విమర్శ. హౌజు అనేటువంటిది పవిత్రమైన దేవాలయం లాంటిది. ప్రజాధనం గంటకు పెరుగుతూనే ఉంటుంది, ఖర్చు అవుతూనే ఉంటుంది. అలాంటి దాంట్లో ప్రతి విమర్శలకు తావివ్వకుండా మీరు చర్చ పెట్టారు. ఒక స్టేట్మెంట్ మాత్రం ఇచ్చారు, కులాల వారిగా వివరాలు ఇవ్వలేదు. ఒక స్టేట్మెంట్ మాత్రం ఇచ్చి దీని మీద చర్చ చేయండి, ఈ గణాంకాలే కరెక్ట్ అనేటువంటి విధంగా మీరు మాట్లాడుతున్నారు. ప్రశ్నావళి రూపకల్పన నుండే అసంబద్ధమైన ప్రశ్నలు ఉన్నాయి, తొలగించండి, సమగ్రంగా అందరు వివరాలు ఇచ్చేటటువంటి విధంగా చర్యలు తీసుకోమంటే ఏనాడు చర్యలు తీసుకోలేదు. మీరు రూపొందించినటువంటి హౌసింగ్ లిస్టు కూడా తప్పు. మీరు కేంద్ర ప్రభుత్వం తయారు చేసినటువంటి ఆ హౌసింగ్ లిస్టు రిజిస్టర్ జనరల్ జనాభా గణనకు సంబంధించిన హౌసింగ్ లిస్టు కాదు అది. దాన్ని మార్చండి అంటే అది మార్చరు. తీరా ఇవాళ మీరు అంటున్నారు కరెక్టే, ఓసీలు అక్కడ 21 ఉంటే ఈడ 15 వచ్చిందని చెప్పేసి. మరి ఆనాడు బీసీలు 51 వచ్చారు, ఇవాళ మీరు 46 చూపించారు బీసీలు. మరి 51 అప్పుడు 2014లో ఉంటే 2024కు అది 46 అవుతుందా, పెరుగుతుందా? పెరగాలి కదా. ఎందుకు పెరగలేదు? దీనికి సమాధానం చెప్పాలి కదా. లేదా అట్లా అంటలేరు కదా వాళ్ళు. 51 కాదు అప్పుడు ఉన్నది, 40 అప్పుడు ఉన్నది అంటున్నారు. 46 అయిందని 51 ఉన్నది అప్పుడు వాడు చేసిన దాంట్లో 51.2 అసెంబ్లీలో చెప్పింది నేను చెప్తున్నాను. లేదండి, మా దగ్గర గణాంకాలు ఉన్నాయి కదా. మేము వాటిని కేటగారికల్గా అన్ని పత్రికలు కూడా విడుదల చేసినాం, చాలా మీటింగ్లలో పాల్గొంటున్నాం. కాబట్టి ఎవరెంత ఉన్నారు అనేటువంటిది కాదు. ఇవాళ విపక్షాలే కాకుండా బీసీ మేధావులు అలాంటి అంశాల మీద దశాబ్దాలుగా పోరాటం చేసినటువంటి వాళ్ళంతా కూడా
ఈ లెక్కలు తప్పు, చాలా ఏళ్ల వివరాలు రాలేదు. మీరు చెప్తున్న 16 లక్షలే నమోదు కాలేదు అంటున్నారు, కానీ సుమారు 1 కోటి జనాభా నమోదు కాలేదు. స్పెషల్ డ్రైవ్ పెట్టి అవేర్నెస్ తెచ్చి ప్రత్యేక కూడళ్లలో నమోదు కేంద్రాలు పెట్టి మరొకసారి డ్రైవ్ చేయమని కోరుతున్నప్పుడు మేము చేస్తాము, నేను నిబద్ధత ఉందని చెప్పడానికి మీరు ఎందుకు వెనకటి చేస్తున్నారు? సంవత్సరం నుండి లోకల్ బాడీస్కు ఎన్నికలకు ఇబ్బందులు ఏంది? నేను ఆగండి, 2 నెలలు ఆగండి, ఏం పోతుంది? అవును, ఏం పోతుంది? పోయేదేమన్నది? ఎట్లాగో కేంద్ర నిధులు ఆగిపోయినాయి, పాలన గాడి తప్పింది లోకల్ బాడీస్లో. ఈ నెలలో అయ్యేది ఏం లేదు, 2 నెలల్లో అయ్యేది ఏం లేదు. కాబట్టి మీకు నిజాయితీ నిబద్ధత ఉంటే మళ్ళీ రీసర్వే చెయ్యండి, గణాంకాలు ప్రజల ముందు పెట్టండి, హౌస్ ముందు పెట్టండి, డిస్కస్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు మీరు రెక్టిఫై చేసుకొని ముందుకు పోతే మీకు మంచి పేరు వస్తుంది. మీకు ఎక్కడ అనుమానం ఉన్నది అంటే, నా పాయింట్ ఏంటంటే, వీళ్ళు సర్వేలో చేసిన పొరపాట్ల కారణంగా జనాభా తగ్గిందా, సర్వే సరిగ్గా చేయకపోవడం వల్ల ఉద్దేశపూర్వకంగా ఏమైనా ఇక్కడ జరిగినట్టు మీకు ఏమైనా అనుమానం ఉందా? మీరు అంటున్నారు ఓసీల జనాభా ఎట్లా పెరిగిందని అంటున్నారు, బీసీలది ఎట్లా తగ్గింది, ఎస్సీలది ఎట్లా తగ్గింది అంటున్నారు. అవలంబించిన పద్ధతులన్నీ తప్పున్నాయి. ఓకే, హౌసింగ్ లిస్ట్ సరిగా లేదు. మీరు వాళ్ళు వివరాలు ఇస్తే నింపుకున్నారు, లేకుండా లేదు. ఆ ప్రశ్నలని అనవసరము. ఇప్పుడు బీహార్ను ఆదర్శంగా తీసుకున్నారు కదా మీరు. బీహార్లో ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి? 17 క్వశ్చన్స్ ఉన్నాయి ఆ క్వశ్చనర్లో. పాపం ఆయన ప్రతిరోజు లీగల్ కాంప్లికేషన్స్ ఎదుర్కొన్నాడు, ప్రతిరోజు ఒకడు కేసు వేసుడే. మీ సర్వే జరుగుతున్నప్పుడు మీ మీద ఎవరన్నా ఒక కేసు వేసిండా, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టిండా? మేము ఇబ్బంది పడుతున్నాం, ఆ వివరాలు సమగ్రంగా సేకరించండి, ఆ వివరాలన్నీ రాకపోతే రేపు తప్పు అవుతుంది అని చెప్పి సూచనలు ఇచ్చినాం. మీరు ఆ సూచనలు పెడచెవిలో పెట్టిరు కదా. ఇదే మాటలు ఆనాడు మీరు వెంటనే స్వీకరించి రెక్టిఫై చేస్తే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదు కదా. కాబట్టి పూర్తి నిరాధారంగా, పూర్తి నిర్లక్ష్యంగా, జవాబుదారితనం లేకుండా ఇవాళ మీరు వేగంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి దానికి అనుకూలంగా మాట్లాడకపోతే ప్రతిపక్షాల మీద దాడి చేస్తున్నారు. మాలాంటి వాళ్ళందరినీ అపోహల సంఘాలు అంటున్నారు. మేము అపోహల సంఘాలు ఎందుకు? జీవితం అంతా బీసీల కోసం పనిచేసినటువంటి వాళ్ళం. మీ మాదిరి ఏదో పద్ధతుల అధికారంలోకి అందలవికిల వాళ్ళం కాదు కదా. కాబట్టి మీరు ప్రజాస్వామ్యం అంటే, లేదా లెజిస్లేటర్స్ అన్నప్పుడు శాసన మండలి, శాసనసభలో ఉన్నటువంటి ఆ ప్రతినిధుల పట్ల గౌరవభావంగా ఉండాలి. ముఖ్యమంత్రి అయినటువంటి వాడు హెడ్ ఆఫ్ ద ఎంటైర్ స్టేట్ కదా. సరే, ఇప్పుడు మీరంటే సరే ఒకనాడు పొలిటికల్ పార్టీలో ఉండొచ్చు, కానీ ఇప్పుడు నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిన ప్రొఫెసర్ సింహాద్రి గారు, మురళీ మనోహర్ గారు, వీళ్ళంతా వాళ్ళేం తిరుమలి గారు, అదే చెప్తున్నాడు. లీడర్లు కాదు కదా, వాళ్ళేం లీడర్లు కాదు, వాళ్ళు అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు, వాళ్ళు చెప్పేటి అబద్ధాలని నేను అంటాడు. ఈ అబద్ధాలు ఆడటంతో మరి ఆనాడు ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర స్పెషల్ మీటింగ్స్ ఎందుకు పెట్టించారు? క్వశ్చనీర్ లో చాలా మార్పులు చేయాలని పెద్దలంతా చెప్పిండ్రు కదా, మరి ఎందుకు చేయలేదు? వీళ్ళు చాలా డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది, ఆ డాక్యుమెంట్స్ కనీసం చదివే ప్రయత్నం ఎందుకు చేయలేదు? అంటే మీకు సదుద్దేశం లేదు. బీసీల జనాభా పెరిగితే మా ఉనికి భంగం కలుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనలో మీరు ఉన్నారు తప్ప వీళ్ళ సముద్రణకు పనిచేద్దామని చెప్పి మీరు ఆలోచించలే. వాళ్ళ సమగ్ర కుటుంబ గురించి బాగా మాట్లాడుతూ ఉన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఒక్కరోజు జరిగిన 4 లక్షల మంది చేశారు. మొత్తం ఎంటైర్ స్టేట్ను కవర్ చేశారు. దాని తర్వాత ఆయన ఆనాడు రిజర్వేషన్ పెట్టే ఉద్దేశం లేదు, కానీ సంక్షేమ పథకాలు పెట్టాలనుకున్నాడు. బోల్డ్ అన్ని కార్యక్రమాలు వచ్చినాయి కదా. అంతేకాకుండా దానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు వచ్చింది, తెలుసా మీకు? మరి నీకేం అవార్డు వస్తుంది? ప్రజలంతా కూడా మొత్తం అగ్నిగుండం అయిపోతున్నది. ఇంట్లో పండుకున్నోడు కూడా వచ్చి ఇంత అన్యాయం చేస్తాడా అని చెప్పి నీ మీద మాట్లాడుతున్నారు. కాబట్టి జవాబుదారితనంగా, సంయమనంగా, బాధ్యతారహితంగా మీరు సమాధానం చెప్పండి. రీసర్వే చేయించండి, ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయో అక్కడ రీసర్వే చేయించండి. అది ప్రజల ముందు పెట్టి మళ్ళీ ఆబ్జెక్షన్స్ కార్ఫర్ చేయండి. దాన్ని ఆ లిస్టును మీరు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఓటర్స్ లిస్టు తయారు చేసిన తర్వాత దాన్ని అనౌన్స్ చేస్తారు, దాన్ని ప్రకటించేసి లో ఏమన్నా తప్పులు ఉంటే చెప్పండి అంటారు. అంత పారదర్శకంగా ఉండండి, మీ నిజాయితీ నిరూపించుకోండి. మేము 56% చూపించినాం, అంతకంటే ఎక్కువ జనాభా ఏమన్నారు, యాక్యురేట్ గా చూపించినామని అంటున్నారు వాళ్ళు. యాక్యురేట్ ఉంటే 56% ముస్లిం బీసీలతో కలిపి. ముస్లిం బీసీలు, ముస్లిమేతర బీసీలు ఏంటండి వర్గీకరణ ఉన్నది? అది లేవన్నా మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు కావచ్చు, కానీ ఏది మాట్లాడినప్పటికీ ఏబిసిడి ఈ వర్గీకరణతో లోకల్ బాడీ ఎలక్షన్ జరిగాయి. బీసీ అని జరుగుతుంది. బీసీలని 56 అంటే అయిపోతుంది కదా, బీసీలని 56 అంటే అయిపోతుంది. ఆనాడు 51 ఉంటే ఈనాడు 56 అయింది. 4% పెరుగుతారా? 13.50 గ్రోత్ రేట్ అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ చేసినప్పుడు ముస్లిం, హిందూ, బీసీ సపరేట్ చేయలే కదా. ముస్లిం సపరేట్ ఉన్నారు. 51 టోటల్ అనుకుంటాను నేను అనుకోవడం. ఏబీసీ 51 మొత్తం బీసీలు సార్, 51 మొత్తం బీసీలు. ముస్లిం సపరేట్ ఉన్నారు, దీంట్లో కూడా ముస్లిం సపరేట్ ఉన్నారు, ఇక్కడ కూడా సపరేట్ ఉన్నారు ముస్లింలు. ఆనాడు కేసీఆర్ వచ్చినాడు కూడా వాళ్ళు ఇవాళ ముస్లిం బీసీలు అని చెప్పేటువంటి వాళ్ళు ఈ గ్రూపులు ఉన్నారు. వాళ్ళు బీసీ అయినా రాయించుకున్నారు.
కాకపోతే ఆయన అన్నాడు ముస్లింలు అన్నాడు ఏందో మరి తెలియదు దాని మీద. కాకపోతే నేను అనేది ఏంటంటే ఇవాళ గణాంకాలు సమగ్రంగా రాలేదు. బీసీలో మా జనరల్ గ్రోత్ రేట్ ప్రకారం చూసుకుంటే 63% ఉండాలి. నువ్వు అనుకున్న ముస్లిం బీసీలను కలుపుకుంటే కూడా 63% ఉండాలి. మరి మరి మీరు ఇచ్చింది 46% కదా, 10 కలుపుకుంటే 56% కదా. కాబట్టి ఇది పూర్తి తప్పుడు లెక్కలు, నిబద్ధత లేని లెక్కలు, బీసీలకు మేలు చేయాలనేటువంటి దిశగా పోయినటువంటి లెక్కలు కాదు. కాబట్టి ప్రభుత్వం వైఖరి మార్చుకొని తన యొక్క ఆలోచన బీసీలు అందరూ ఏం కోరుకుంటారో ఆ దిశగా పోవాలని చెప్పి మీరు గవర్నమెంట్ వచ్చిన కొద్ది రోజుల వరకు కూడా చైర్మన్ గా ఆగస్టు వరకు ఉన్నా. ఆగస్టు వరకు ఇవన్నీ చెప్పిన నేను. సో మీరు మీటింగ్స్ కూడా పెట్టి మీ ఆఫీస్ మీటింగ్స్ పెట్టాను. ఇవన్నీ ఈ ప్రొఫెసర్స్ అందరిని పిలిపించాను. మురళి గారు కూడా వచ్చిన మురళీ మనోహర్ గారు, ఆకునూరు మురళి గారు వచ్చిర్రు, మురళీ మనోహర్ గారు వచ్చింది, తిరుమల గారు, పెద్ద మనుషులు అందరినీ పిలిపించిన వాళ్ళు ఒక డాక్యుమెంట్ ఇచ్చారు. దాన్ని సమగ్రంగా తయారు చేసిన ఒక ప్రశ్నావళి రూపకల్పన చేసిన నిపుణత కలిగినటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్ నుండి సజెషన్స్ కాల్ఫర్ చేశాము. సమగ్రంగా తయారు చేసి క్వశ్చనర్ డ్రాఫ్ట్ పంపించాను. ఈ డ్రాఫ్ట్ ని మీరు ఎగ్జామిన్ చేసి పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసి బీహార్లో అయితే 70 ఉన్నాయి, ఇప్పుడు 56 వరకు వస్తున్నట్టున్నాయి. దీనిలో చాలా వరకు తీయండి, రైట్ టు ప్రైవసీకి ఇబ్బంది కలిగే విధంగా ఉంటాయని చెప్పి నేను ఓవరాల్ కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అసలు దాన్ని పరిశీలించినటువంటి దాఖలాలు కూడా కనిపిస్తాయి. రేవంత్ రెడ్డిని కలిసి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చాను, పొన్నం ప్రభాకర్ గారికి ఇచ్చాను, భట్టి గారికి ఇచ్చాను. నేను స్వయంగా ఊరికే కాగితాలు తీసుకొని చెత్తపుట్ల పడేసాను. వాళ్ళు నాతో డిస్కస్ చేసింది ఎప్పుడు? అసలు ఆ సీరియస్నెస్ ఎక్కడిది వాళ్ళకి? ఆయన ఒకనాడు ఏదో విదేశాలకు పోతున్నాడంటే ఒక డే లాగా నేను అసెంబ్లీలో వెయిట్ చేసి ఆఖరికి వెళ్ళేటప్పుడు కట్టించిన కనీసం అక్కడ అమెరికాకో ఎక్కడికో పోయినాక చదువుకుంటానని చెప్పి వాళ్ళకి ఆ కమిట్మెంట్ కనిపించలేదు నాకు ఎప్పుడు కూడా. ఇది సమగ్రంగా చేయాలనేటువంటిది ఎందుకు అనిపించిందంటే అసెంబ్లీలో తీర్మానం జరిగిన తర్వాత ఎప్పుడైతే జీవో 26 వచ్చిందో ఫిబ్రవరిలో, అప్పటి నుండి 10వ నెల వరకు మళ్ళీ ఏ యాక్టివిటీ లేదు. 10వ నెలలో ఆగమేఘాల మీద మళ్ళీ రాహుల్ గాంధీ చెప్పిండని చెప్పేసి ఓ మీటింగ్ పెట్టి ఇది గవర్నమెంటే చేస్తుంది, గవర్నమెంట్ ఎట్లా చేస్తాం అంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి మేము లెక్కలు చేస్తామని చెప్పి ఓ జీవో ఇచ్చి 18 రాహుల్ గాంధీ గారితో మీటింగ్ పెట్టించి ఇక మొదలు పెట్టారు. అది పెట్టినప్పటి నుంచి ప్రతిరోజు అనేకమైన సమస్యలు ఉత్పన్నమైనవి. ఈ వివరాలు కూడా కొంతమంది ఆబ్జెక్షన్ చేసిన మాట వాస్తవమే కావచ్చు. ఎప్పుడైతే క్వశ్చనీర్లో తప్పులు ఉన్నాయి, క్వశ్చనీర్లో సరిగ్గా ఆన్సర్స్ రావడం లేదని తెలిసిందో మీరు వెంటనే రెక్టిఫై చేసే ప్రయత్నం చేయాలి కదా. దట్ ఈస్ కాల్డ్ జవాబుదారితనం, దట్ ఈస్ కాల్డ్ నిబద్ధత. నేను అంటున్న అపోజిషన్ పార్టీస్ కూడా ఎక్కడ వాళ్ళు కూడా ఏం సీరియస్ గా దీని మీద మాట్లాడుతున్నట్టు ఏం కనిపిస్తలేదు నేను అనుకోవడం. ఎప్పుడు పార్టీలు కూడా వాళ్ళ చేతిలోనే ఉన్నాయి కదా, ఆ వర్గాల చేతిలోనే ఉన్న పార్టీలు కాబట్టి మాట్లాడతలేరా? ఎవరు మాట్లాడినా ఎవరు మాట్లాడకపోయినా అంటే అధికారం ఈ పెద్ద మనుషులు అయితే అందరం చెప్పినాం. మేమైతే సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్తే బట్టి గారి దగ్గర పోయి కలిసిండ్రు. బట్టి గారితో చాలా సమావేశాలు జరిగినాయి. పొన్నం ప్రభాకర్ దగ్గర 1-2 సార్లు జరిగినాయి. ఆయన పెద్ద ఎప్పుడు సీరియస్నెస్ ఎప్పుడు ప్రదర్శించలేరు. ముఖ్యమంత్రి గారిది అంతా నాతో కాదు మీరే మాట్లాడుకోమన్నారు. బీహార్కు సంబంధించినటువంటి ఈ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ మన ఆదిలాబాద్ వాడే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రాజేందర్ గారిని పిలిపించి వారితో కూర్చొని డిస్కషన్స్ చేశారు. ఆయనే కదా బీహార్లో ఆయనే చేశారు, రాజేందర్ గారే చేశారు. రాజేందర్ గారు పెద్ద మనుషులందరినీ కూర్చోబెట్టుకొని బట్టి గారి సమక్షంలో మినిస్టర్స్ అంతా కూర్చొని డిస్కస్ చేశారు. దాని తర్వాత మరి ఎప్పుడైతే రాజేందర్ గారితో మీరు మాట్లాడిందో ఇంత పెద్ద క్వశ్చనర్ ఎందుకు, ఈ తలకాయ నొప్పి ఎందుకు, వాళ్ళు 17 క్వశ్చన్లే పెట్టారు, మనం 17 కాకపోతే ఇంకో 20 పెడదామని చెప్పి వాస్తవాలు యథాతథంగా సేకరించడానికి నిబద్ధతగా సేకరించడానికి ప్రయత్నం చేయాలి కదా. అవి కాకుండా ఇంకేం చేశారు, ఇంకా క్వశ్చన్లు కలిపారు. ఇంకా దాంట్లో జనాన్ని కొంత భయపెట్టించారు, వివరాలు ఇవ్వకుండా చేశారు. అంటే మొదటి నుంచి ఒక హిడెన్ ఎజెండా, వివరాలు ఇవ్వద్దు, క్వశ్చనర్ పెద్దగా పెట్టాలి. చాలా సార్లు కంప్లైంట్స్ వస్తున్నాయి, ఓ ఇది ఎవడన్నా కేసు వేస్తే ఇది అయిపోతే మంచిగా అనేటువంటి ఒక దురుద్దేశమే కనిపించింది. అందుకని వాళ్ళ సమస్య ఉత్పన్నమైంది. ప్రభుత్వం తన సిన్సియారిటీని ప్రదర్శించుకోవడంలో ఏనాడు కూడా నిబద్ధతగా నిజాయితీగా లేదు కాబట్టి వాళ్ళ సమస్య వస్తున్నది. సో దెన్ వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఏం చేయబోతున్నారు అంటే వాళ్ళేమో ముందుకెళ్లే అవకాశమే కనిపిస్తున్నది. సరే ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ అన్ని విషయాల్లో వాళ్ళు అంటున్న విద్య అండ్ ఉద్యోగాలు, రాజకీయాలు ఇవన్నింటిలో ఇంప్లిమెంట్ చేయడానికి ఈ రిపోర్ట్ ఏమైనా భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉందా? ఒకటేంటంటే ఇప్పుడు లోకల్ బాడీస్లో రిజర్వేషన్లు ఫిక్స్ చేయాలంటే డెడికేటెడ్ కమిషన్. ఆ డెడికేటెడ్ కమిషన్ కూడా మేమంతా ఇన్వాల్వ్ అయ్యి కృష్ణయ్య గారితో కేసు వేస్తే డెడికేటెడ్ కమిషన్ వేశారు. భూసారి వెంకటేశ్వరరావు గారిని చైర్మన్ పెట్టారు. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయనకు సలహా మండలి లేదు, ఆయనకు సభ్యులు లేరు, ఆయనకు నిధులు లేవు. విధులు చేద్దామంటే ఆయన ఎక్కడ పోవని అర్థమవుతలేదు. 4 జిల్లాలు తిరిగి వచ్చి అక్కడ కూర్చున్నాడు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ప్రతి గ్రామం యూనిట్గా
మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాను లెక్కలు కట్టి అనేక రీతుల్లో విశ్లేషణ చేసి సామాజికంగా రాజకీయంగా వెనుకబాటుతనాన్ని తులనాత్మక అధ్యయనం చేసి నివేదిక తయారు చేయాలి వెంకటేశ్వరరావు గారు. ఏడైతుంది ఒక్కడితో చెయ్యాలి సుప్రీంకోర్టు. దట్ ఈస్ కాల్డ్ డెడికేటెడ్ కమిషన్. సుప్రీంకోర్టు అంత స్పష్టంగా చెప్పింది. ఇట్లా చేయకపోతే మధ్యప్రదేశ్లో కొట్టేసారు, మహారాష్ట్రలో కొట్టేసారు, తర్వాత గుజరాత్లో కొట్టేశారు, ఒడిశాలో కొట్టేశారు, కర్ణాటకలో కొట్టేశారు. అసలు డెడికేటెడ్ కమిషన్ అన్నది ఫస్ట్ వీళ్ళ ఆలోచన కూడా కాదు కదా. కాదు, బీసీ కమిషన్ నన్నే డిజిగ్నేట్ చేశారు. ఆర్ కృష్ణయ్య గారు నన్నే డిజిగ్నేట్ చేసినప్పుడు నేను అప్పుడు ఆ ప్రభుత్వాన్ని కూడా చెప్పిన. డెడికేటెడ్ అంటే ఇండిపెండెంట్ అనేటువంటి మీనింగ్ ఉన్న దాంట్లో డెడికేటెడ్ కమిషన్ అండర్ ఆర్టికల్ 340 అనేది కృష్ణమూర్తి కేసులో చాలా స్పష్టంగా చేశారు. మీరు వేగ్గా డిజిగ్నేట్ అనేసారు. ఇది కాదు. బీసీ కమిషన్ అనేటువంటి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్కే కన్ఫైన్ అయినటువంటిది. పొలిటికల్ రిజర్వేషన్స్ గురించి చెప్పకూడదని చెప్పి నేను కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా నేను చెప్పిన. ఈ ప్రభుత్వం వచ్చిన కూడా నేను చెప్పిన డెడికేటెడ్ కమిషన్ వేయండి, సపరేట్గా సర్వే కమిషన్ వేయండి. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ప్రకారం ఏమో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేసి సర్వే చేయించండి. లోకల్ బాడీస్ కోసం డెడికేటెడ్ కమిషన్ సపరేట్గా వేయండి. ఇంకా ఏ న్యాయపరమైన చిక్కులు రావు అని చెప్పిన. అయితే ఇవాళ డెడికేటెడ్ కమిషన్ వేసారు. ఇది తప్పల తడక అని చెప్పి ఇంత విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దీనికి శాంటిటీ ఎంత ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేశారు, ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారా చేయలేదు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేసినటువంటి బయాస్డ్ అనేటువంటి విధంగా ఇవాళ విజ్ఞులంతా కూర్చుంటున్నాం. మేమంతా కూడా దాన్ని డిస్కస్ చేస్తున్నాం. రేపొద్దున ఎప్పుడైనా దాన్ని నిరూపిస్తాం మేము. సో ఇవాళ వాళ్ళు చేసినటువంటి లెక్కలు అయోమయంలో పడ్డాయి. డెడికేటెడ్ కమిషన్ ఏం పని చేయలే. డెడికేటెడ్ కమిషన్ నువ్వు రిపోర్ట్ ఇస్తావు, రిపోర్ట్ ఇవ్వగానే దాని ఆధారంగా ఆయన ఏదో అనాలిసిస్ చేసి ఇచ్చేస్తాడు. అప్పుడు ఆ నివేదిక ఛాలెంజ్ గురవుతుంది. ఎందుకంటే మహారాష్ట్రలో బీసీ కమిషన్ను డిజిగ్నేట్ చేసి డెడికేటెడ్ కమిషన్గా జడ్జి గారు, హైకోర్టు జడ్జి గారు చైర్మన్ ఉన్నారు. అక్కడ ఇద్దరు చైర్మన్లే ఉంటారు. ఇక్కడ ఈ కేసీఆర్ గారు యాక్ట్ మార్చి మొదట బిఎస్ రావు గారికి, తర్వాత నాకు ఇచ్చాడు. మాకున్నటువంటి కమిట్మెంట్తో. సో ఇవాళ మీరు అక్కడ హైకోర్టు జడ్జి గారు సమగ్రంగా చేస్తున్న నేపథ్యంలో లెక్కలన్నీ ఎవరిచ్చారు? మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర బీసీ కమిషన్కి ఇచ్చింది. దాని ఆధారంగా రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు ఏమన్నారు కోర్టు అంటే, వికాస్ కిషన్ రావు గవాలి కేసు, రాహుల్ రమేష్ కేసులో డెడికేటెడ్ కమిషన్ తన మైండ్ అప్లై చేయలేదు. ఈచ్ లోకల్ బాడీ వైజ్ గా వెళ్ళి రిగరస్ గా ఎంఫరికల్ ఎంక్వైరీ చేయలేదు, బ్యాక్వర్డ్నెస్ ను రుజువు చేయలేదు. కాబట్టి నీ యొక్క రిపోర్టు చెల్లదు అని చెప్పి కొట్టేయడం జరిగింది. దాని తర్వాత ఎక్స్ సిఎస్ మహారాష్ట్ర జయంత్ కుమార్ భాటియా గారితో వేస్తే 6 నెలలు రిగరస్ గా వర్క్ చేసి రిపోర్ట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దాన్ని సుప్రీంకోర్టు ముందు పెట్టుకున్నప్పుడు అప్పుడు కూడా ఏమన్నారు? ఇప్పటికే చాలా సార్లు సుప్రీంకోర్టు మేము కొట్టివేయడము, అనేక ఆబ్జెక్షన్స్ చేశాము. మీరు ట్రిపుల్ టెస్ట్ లో భాగంగా కమిషన్ వేసి రిపోర్ట్ తీసుకొచ్చారు 6 నెలల తర్వాత. మేము మెరిట్స్ లోకి వెళ్ళడం లేదు. ట్రిపుల్ టెస్ట్ ప్రకారం డెడికేటెడ్ కమిషన్ వేసి మీరు నివేదిక ఇస్తున్నారు కాబట్టి మెరిట్స్ ను డిమెరిట్స్ చూడకుండా మేము ఇప్పుడు ఈ వాల్యూను చూసే ఓపిక మాకు లేదు. ఎవరన్నా ఛాలెంజ్ చేస్తే మాత్రం గవర్నమెంట్ మాత్రమే బాధ్యత వహించాలని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. ఇవాళ నువ్వు ఏమి చేయకుండా నువ్వు రిపోర్ట్ ఇస్తే మాకు మా యొక్క రిజర్వేషన్ తగ్గిపోతే కోర్టుకి వెళ్తే 100% వెళ్తారండి. అసలే 34% చట్టం ఉన్నటువంటి దాన్ని కేసీఆర్ హయాంలో సుప్రీంకోర్టు చెప్పిందని చెప్పి 21 చేసినాం. ఆ 21 కూడా ఇవాళ జనాభా తగ్గింది కాబట్టి 18 వస్తుందో 19 వస్తుందో అన్న భయంలో మేము ఉన్నాం. నువ్వు వేగ్గా 50% సుప్రీంకోర్టు దాటద్దు, ఎస్సీ ఎస్టీలకు 50లో జనాభా ప్రకారం ఇచ్చి మిగిలింది మాత్రమే ఆ జిల్లా జనాభాకు అనుగుణంగా మిగిలిన రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వమంటే కొన్ని జిల్లాల 18 వస్తుంది, కొన్ని జిల్లాల 10 వస్తుంది, ఎస్టీలు ఉన్నటువంటి జిల్లాలో 9 వస్తుందో 5 వస్తుందో. అంటే ఇది ఎంత అన్యాయం ఇది. కాబట్టి రీసర్వే చేయండి, మీ యొక్క నిజాయితీని ప్రదర్శించుకోండి. గణన తగ్గింది, లెక్కలు తగ్గినటువంటి వాస్తవం. బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ కి కులగణనకు సంబంధం ఉన్నట్టే కదండి. ఇప్పుడు వాళ్ళ మీద ఆధారపడతారు కదా. ఇప్పుడు ఆయన రాష్ట్రం అంతా చేసుకొచ్చిండు కదా, ఆ డాటాను పట్టుకునే కదా ఈయన అనాలిసిస్ చేసేది. కాబట్టి ఈయన వాళ్ళు ఇచ్చిన దాని మీద ఆధారపడుతున్నాడు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మీరు స్వతంత్రంగా చేయండి. ఒకవేళ స్వతంత్రమైన కమిషన్ ఇచ్చి ఉంటే దానికి కొంత శాంక్టిటీ ఉండేది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనేటువంటిది ప్రభుత్వంలో ఒక భాగము, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ స్టాఫ్ అంతా ఒక ప్రభుత్వంలో భాగము. ఆ లెక్కలు తగ్గినవి, అవి బయాసుడ్ అని చెప్పి ఆరోపణ వస్తున్నది. ఆ బయాసుడ్ ఉన్నటువంటి ఆ గణాంకాలను పట్టుకొని ఈయన ధనాదాన ఏదో టైప్ కొట్టేసి రేపు తొందరగా ఎలక్షన్లు పెట్టాలని చెప్పి ఈయన మీద ఒత్తిడి తీసుకొచ్చి లేదా వాళ్ళే రాసుకొచ్చుకొని సంతకం పెట్టించుకొని తీసుకున్నారు అనుకోండి, అది రేపు ఛాలెంజ్ గురవుతుంది.
రేపు అది ఛాలెంజ్ గురైన తర్వాత తలకాయ పట్టుకొని కూర్చోవలసి వస్తుంది. అసలు బీసీలకు రిజర్వేషన్ లేకుంటేనే ఎలక్షన్ జరిగే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకేనా ఏంటి మరి 42% మా పార్టీ పరంగా మేము అవసరమైతే టికెట్లు ఇస్తాం, అదే చెప్తున్నాడు. మీరు రెడీనా అని కూడా క్వశ్చన్ చేసి అదే చెప్తున్నాడు. అది ఎట్లా ఇదో చెప్పండి. గ్రామ పంచాయతీలో బీఫామ్లు ఉండే కదా. కాదు కదా, ఇప్పుడు వీళ్ళు బీసీకి ఇచ్చారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అవతల పార్టీ ఆయన బీసీకి ఇవ్వాలనే ఉంది, ఇవ్వరు. ఆయన ఓసీకి ఇస్తాడు, ఆయన బీసీకి ఇచ్చిన ఓసీకి ఇస్తాడు, ఇద్దరు కలిసిపోతారు. మీరిద్దరు అగ్రిమెంట్ చేసుకుంటే సరిపోద్దా? దానికి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోద్దా? కాన్స్టిట్యూషన్ ఒప్పుకోద్దా? నువ్వు బీసీ నిలబడ్డావండి, జనరల్ సీట్లు నీకు బీసీకి ఇచ్చారు, నేను రెడ్డిని వచ్చి నిలబడతా, నన్ను అడ్డుకునే అధికారం నీకు లేదు, నాకు చట్టబద్ధంగా నాకు అధికారం ఉన్నది. నువ్వు ఎంఓఏ చేసుకుంటా కావచ్చు, మీకు ఏకాభిప్రాయం కుదరవచ్చు మీ పార్టీల మధ్య, కానీ చట్టం ఒప్పుకోదు కదా. అదే ఒక చట్టం ఉంటే అది రిజర్వ్డ్ అంటే అక్కడ ఎవరు నిలబడడానికి ఉండదు. కాబట్టి ఇది ఎటు చేసి బీసీలకు అన్యాయం చేసే కార్యక్రమం జరుగుతున్నది. మొదటి నుండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే, ఈ బీసీలు అంటే, ఎస్సీలు అంటే, ఎస్టీలు అంటే ఈయనకి ఏముండదని చెప్పి మనం అనుకున్నట్టుగానే జరుగుతున్నది. ఇవాళ ఎంత నువ్వు వర్గీకరణ చేసినా ఎంఆర్పిఎస్ మళ్ళీ మాకు అన్యాయం చేసేదని అంటున్నారు కదా. మరి ఎవరికి లాభం చేస్తావు నువ్వు? మాదిగాసు లాభం చేయవు, బీసీలకు లాభం చేయవు, మహిళలకు లాభం చేయవు, ఎవరికి లాభం చేయవు. అసలు సంక్షేమ రాజ్యం ఎట్లయితుంది ఇది? ఇప్పుడు ఎంతో కొంత ఈ ఎస్సీ వర్గీకరణ మీద కొంత డిబేట్ అయితే గట్టిగానే జరుగుతుంది. కానీ బీసీ అంశం వచ్చేసరికి, కులగణన అంశం వచ్చేసరికి ఎందుకు అంత రియాక్షన్ ఎక్కువగా అపోజిషన్ పార్టీస్ నుంచి కూడా రావట్లే? వస్తున్నదండి. చాలా బాగా మాట్లాడారు, మన అందరూ మాట్లాడారు. ఏనాడు లేనటువంటి విధంగా ఇవాళ ప్రతి మండల కేంద్రంలో బీసీలకు అన్యాయం జరిగిందనే చర్చ జరుగుతుంది. ప్రజలు ఉన్నారు, బీసీ వాదం చాలా బలంగా ఉంది. కానీ ఎక్కడో దగ్గర పార్టీలు వాళ్ళ చేతిలో ఉండడం కారణమా ఇంకేమో తెలియదు, కానీ అనుకున్నంత స్థాయిలో రెస్పాన్స్ గట్టిగా లేదు. పార్టీలు ఉన్నా లేకున్నా ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రజలకు జవాబుదారీతనంగా ప్రభుత్వం ఉండాలి. గణాంకాలు తప్పు, మా జనాభా తగ్గింది, రీసర్వే చేయండి, నిజాలు నిగ్గుదేల్చండి, దాని ప్రకారం ఎన్నికలకు పోండి అనేటువంటి విధంగా ప్రజలందరూ కూడా క్షేత్రస్థాయి నుండి హైదరాబాద్ హెడ్ క్వార్టర్ వరకు చెప్తున్నారు. ఇప్పుడు రీసర్వే చేయాలంటే మళ్ళీ 50 రోజులు కావాలి కదా. 50 రోజులు ఎందుకంటే ఎక్కడెక్కడ తగ్గింది, హైదరాబాద్ ఏం జరగలేదు చేయండి, డిస్ట్రిక్ట్స్లో కూడా ఎక్కడెక్కడ జరగలేదు చేయండి, వివరాలు ఇంకా మ్యాక్సిమం సేకరించే వివరాలు చేయండి. దాంతోపాటు మీరు అన్ని చోట్లలో నమోదు కేంద్రాలను పెట్టండి. అవి నెల రోజులు అట్లా ఉంటే వీళ్ళు ఇంటి చుట్టూ పోయే ఇంటింటికి వెళ్ళి సేకరించే వాళ్ళు సేకరిస్తారు. నమోదు కేంద్రాలు పెడితే కూడా కొంతమంది నమోదు కేంద్రాల్లో చేసుకుంటారు. దానికి మీరు మంచి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వండి, ప్రజలు చైతన్యవంతం చేయండి. ఈ నెల రోజులు ఖచ్చితంగా దయతో మీరు ఎవరికి వారు స్వచ్ఛందంగా చేసుకోండి. లేదా మొబైల్ యాప్ పెట్టండి. కొన్ని వేరే ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళు మొబైల్ యాప్లో నింపుకుంటారు, డైరెక్ట్ సర్వర్కు లింక్ అయిపోతాయి. అవి ఎప్పటికప్పుడు మీరు కంప్యూటరైజ్ చేయండి. నమోదు కేంద్రాల్లో కూడా ఏనాడు కానాడు చేసేయండి, ఇంటింటికి వెళ్తారు. ఒక నిజాయితీగా ముందుకెళ్ళండి. మరి ఇప్పుడు బీసీ మంత్రులంతా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా అన్యాయంగా మా ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు, ఇది చాలా తప్పు, పగడ్బందీగా మేము సర్వే చేసినాం, 50 రోజుల్లో కంప్లీట్ చేసినాం, రిజర్వేషన్లు పెంచబోతున్నాం. ఇది అదే దురదృష్టం కదా. ఇవాళ ఈ బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, సురేఖ గారు వీరికి అవగాహన ఉన్నదా, అవగాహన లేదా? ఎన్నడన్నా ఒకనాడన్నా ఇప్పుడు ప్రభాకర్ గారు మీకు తెలుసు, సావిత్రిబాబులే జయంతిలోనో, మహాత్మాబాయి పూలే జయంతిలోనో, ఇప్పుడు అవన్నీ అక్కడ మహనీయుల జయంతులు అయితే రవీంద్ర భారతిలో జరిగినాయి కదా. ప్రతి జయంతి నాడు 42% ఇస్తే అని చెప్పిండి మా పొన్నం ప్రభాకర్. అది బాగానే చెప్పిండు. ఇన్ని జరుగుతున్నప్పుడు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి క్వశ్చనర్ను మార్పించడంలో, లేదా ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఏమున్నాయని చెప్పి ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టిండా, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్తో మాట్లాడిండా, సమస్యలు పరిష్కారం చేసే ప్రయత్నం చేసిండ్రా? అసలు హూ ఇస్ ద డెలిగేటెడ్ ద మినిస్టర్ ఫర్ దిస్ ఎంటైర్ సర్వే? నో వన్. ఇప్పుడు ఎవరు? హూ వాజ్ ద నోడల్ ఆఫీసర్? అసలు మానిటరింగ్ సిస్టమ్ లేదు, నో సిస్టమ్. మానిటరింగ్ సిస్టమ్ లేవు, సమస్యలు ఉత్పన్నమైతే వాటిని పట్టించుకునే వాళ్ళు లేడు, ఒక ఈమెయిల్ లేదు, ఒక వాట్సాప్ గ్రూప్ లేదు, ఈవెన్ చీఫ్ సెక్రటరీ గారు కూడా దీంట్లో ఏమీ లేదు. ఆ సుల్తాన్ కుమార్ సల్తానియా గారికి ఎవరైనా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మాట్లాడితే చేసేవా ఏదో ఒకటి, బుక్ అన్ని లేనిపోయి అన్ని మాకు అడగండి అని ఈయన కోపానికి వచ్చిందని చెప్పి కొంతమంది జిల్లా కలెక్టర్ నాకు కూడా చెప్పారు. చాలా మంది పెద్దలు అసలు ఎవరిని కలవడు. ఎవడైనా ఫోన్ చేసి కూసావా నువ్వు, నీ ఎంత, నీ సీనియర్ ఎంత, నువ్వెంత, నువ్వు అడిగేది ఏంటి అని చెప్పి సీరియస్ అవ్వడట. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ చెప్పిండు మాకు సుల్తానియా వ్యవహార సరళి. బట్టి గారు ఎప్పుడన్నా ఎన్నిసార్లు మీటింగ్ పెట్టి, స్టార్టింగ్లో ఒకసారి 2 సార్లు పెట్టిండ్రు, దాని తర్వాత రివ్యూ ఉందా దీని మీద ఎప్పటికప్పుడు. కాబట్టి ప్రభుత్వానికి మొదటి నుంచి ఒక హిడెన్ ఎజెండా చాలా స్పష్టంగా కనపడుతుంది. పొద్దున ఈ 50% సీలింగ్ ఒకటి వీళ్ళు చెప్పే కారణాలు ఉండొచ్చు.
సుప్రీంకోర్టు 50% సీలింగ్ పెట్టింది, దాన్ని మనం దాటలేమను, లేదు కులగణన చేసిన ప్రకారంగా చేస్తే మీకు ఇంతే వస్తుందనో, బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇంతే ఇచ్చిందనో, ఇట్లాంటి హర్డిల్స్ పెట్టి మీ రిజర్వేషన్ ఇంతే అని చెప్పే అవకాశం ఉంటే దాన్ని ఎట్లా మీలాంటి వాళ్ళు ఎదుర్కోవాలని పిలుపునిస్తున్నారు? నేను ఏమంటున్నా సార్ అంటే 42% ఇస్తామని మీరే చెప్పారు కదా, 42% ఇస్తామని సీలింగ్ ఉంది కదా అంటారు. ఒక్క నిమిషం సార్, 42% ఇస్తా ఉన్నప్పుడు అప్పటికే చట్టముగా ఉన్నటువంటి 34% అమలు చేయలేక కేసీఆర్ ఎంత తీసుకుపోయాడు? 21 పట్టుకుపోయాడు. కొన్ని దాంట్లో 18 వచ్చింది. ఏది రూరల్లా, అర్బన్లో 30 వచ్చింది. 34 చట్టం ఉండే కదా, చట్టం అయిపోయిందా? చట్టాన్ని అమలు చేయనటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు కొనసాగుతున్నప్పుడు న్యాయపరమైన ఇబ్బందులు అన్నీ ఉన్నాయి. ఎక్కువ మాట్లాడితే ఇక నేను ఏదో సపోర్ట్ చేసినట్టు ఎందుకు నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ అది ఉండంగా కూడా నువ్వు 42% ఇస్తామన్నావు. డెడికేటెడ్ కమిషన్ ద్వారా మొత్తం లెక్కలు తెప్పిస్తాం, దాని ఆధారంగా మేము ఇస్తామన్నాం. మేము నాలాంటి వాడు ఏమనుకున్నామంటే ఇదేదో కమిట్మెంట్ ఉన్నట్టుంది, వీళ్ళకు ఒక ముద్ర చూపించాలనుకుంటున్నారు, రోల్ మోడల్ స్టేట్ చేస్తామని చాలా సందర్భాల్లో మీటింగ్లలో కూడా చెప్పుకుంటాను కదా. వీళ్ళు అవసరం అనుకుంటే ఈ సర్వే లేదా గణన చేసిన తర్వాత ఈ డాటా పట్టుకొని సుప్రీంకోర్టులో కొట్లాడతారు కావచ్చు, రివ్యూ పిటిషన్ వేసి కొట్లాడి సాధించి దీన్ని దేశానికి ఆదర్శంగా చూపించుకుంటే వాళ్ళు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు. అది ఏమన్నా కావచ్చు కానీ బీసీలకు న్యాయం జరుగుతుందని మేము అనుకున్నాం. అసలు వాళ్ళకు ఫండమెంటల్ బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. ఊరికనే ఎలక్షన్లో 42 అని ఇచ్చిండ్రు, గెలిచిండ్రు. దాని తర్వాత సుప్రీంకోర్టు 50 దాటద్దు అంటారు. ఇవాళ దాటద్దని కాదు, అది 2010లో చెప్పింది దాటద్దని. కాబట్టి ఇవాళ పెద్ద అపప్రదను రేవంత్ రెడ్డి మూట కట్టుకున్నాడు. ప్రజల్లో తనకు నమ్మకం కలిగించాలి, నిజంగానే ఇంద్రమ్మ రాజ్యమో లేకపోతే సంక్షేమ రాజ్యం కాంగ్రెస్ వస్తే ఉంటుంది అనేటువంటి విధంగా కనుక చేయాలంటే మీరు రివ్యూ పిటిషన్ వేసి కొట్లాడండి, మొత్తం రీసర్వే చేయండి. కానీ ఇనిషియేటివ్ తీసుకోవడం అయితే గొప్ప విషయమే, కానీ దాన్ని ఆచరణలోకి తీసుకెళ్ళట్లేదు సార్. ఆ ఇనిషియేటివ్ తీసుకోవడంలో ఒత్తిడి ఉందా, లేకపోతే హైకమాండ్లో రాహుల్ గాంధీ నుంచి ప్రెజర్ ఉందా, లేకపోతే పబ్లిక్ నుంచి ప్రెజర్ ఉందా అనుకొని చేసారో ఏదేమైనా కానీ ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం అయితే గొప్ప విషయమే. ఇప్పుడు హైడ్రా కూడా అంతే, సేమ్ జస్ట్ లైక్ దట్. హైడ్రా చాలా గొప్పదని మనం కూడా మాట్లాడినాం, కానీ దాన్ని ఏ లైన్ తీసుకెళ్ళిపోయారు? సేమ్ ఇది కూడా అదే యాంగిల్లో ఉంది. నేను మీతో 100% ఏకీపిస్తాను. ఎందుకంటే నేను అప్పుడు బీసీ కమిషన్ చైర్మన్గా కూడా ఉన్నాను. తర్వాత 8 ఆగస్టులో నాది అయిపోయింది. వీళ్ళు చాలామంది చాలా తీరులో బయట మాట్లాడుతుంటే ఒక ఇనిషియేషన్ తీసుకున్నాడు, గణన జరుగుతుంటే ఇప్పుడు లేనిపోని మాటలు మాట్లాడితే అది ఆగుతుంది, ఆ క్వశ్చనర్ మీద మాట్లాడితే ఎవడన్నా కేసు వేస్తే అది ఆగిపోతుంది, మేము చేద్దాం అనుకుంటే మీరే ఆపేసుకున్నారంటారని చెప్పి మేము ఆ ఇనిషియేషన్ అప్రిషియేషన్ చేస్తూ నోరు మూసుకొని కూర్చున్నాం. ఎవ్వడు మాట్లాడలే. దేశానికి రోల్ మోడల్ అని చెప్పి కొంతమంది సంఘాల నాయకులు ఢిల్లీ పోయి కూడా చెప్పొచ్చారు, రాహుల్ గాంధీని కలిసి ఆయన అభినందించి వచ్చారు. కానీ ఇక్కడ ఇటువైపు నుండి బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి అప్రిషియేషన్ ఏదైతే ఉందో, ఎంత గొప్పగా వీళ్ళు ముందుకు వచ్చిండ్రో, ఆ విధంగా అవలంబించిన విధానాలు ప్రభుత్వం నుండి సరిగా లేవు. ఆయన ఓపెన్గానే చెప్పిండు కానీ రాహుల్ గాంధీ గారు మీటింగ్లో, మా బాస్ చెప్పిండు కాబట్టి నేను చేస్తున్నా అన్నాడు. నాకు చేయాలని ఏం లేదనే మీనింగ్ ఉన్నది కదా దాంట్లో. రాహుల్ గాంధీ కూడా తొందరపడ దేవోగి అధికారులను పట్టుకొని చేయకు, ప్రజలలో పోయి ప్రజలతో చేయని ఆయన అంత స్పష్టంగా చెప్పిండు. నువ్వు మొత్తం అధికారులతోనే చేయించినావు కదా, అధికారుల ప్రశ్నావళి అధికారులతోనే చేయించినావు అంటే అధికారులు లేకుండా ఎట్లా చేస్తారనేది కాదు. అడ్మినిస్ట్రేషన్లో దానికి హోల్సేల్గా ఒక ముఖ్యమంత్రి పూర్తి స్థాయి బాధ్యత వహించాలి కదా. ఎన్నిసార్లు అది అఖిలపక్షం పెట్టిండు, ఎన్నిసార్లు కుల సంఘాలతో మీటింగ్ అయ్యాడు, ఎన్నిసార్లు రివ్యూ చేసిండు, ఎన్ని వీడియో కాన్ఫరెన్స్లు పెట్టిండు, జీరో కదా. అంటే ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి ఇప్పుడు మాట్లాడుతున్న ఈ బీసీ మంత్రులకు నిబద్ధత లేదని చాలా తేటతెల్లం అయిపోయింది కదా. కాబట్టి వాళ్ళతో మాట్లాడుకుంటూ వేస్ట్. ఇప్పటికైనా మీరు కేవలం కేటీఆర్నో కేసీఆర్నో లేకపోతే పాయల్ శంకర్నో ఇంకొకరినో ఈ రాజకీయ పార్టీ నాయకుల కోసం మీరు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని గెలిపించింది ప్రజలకు మీరు జవాబుదారితనంగా ఉండండి, ప్రజలకు మీరు సమాధానం ఇవ్వండి. మీరు బీసీల అభివృద్ధికి, వెల్ఫేర్, ఎస్సీ ఎస్టీలు, పేద వర్గాల సంక్షేమానికి మీరు కట్టుబడి ఉన్నామన్నారు. దేశానికి రోల్ మోడల్గా మేము గణన చేయబోతామని చెప్పింది కాబట్టి మళ్ళీ మొత్తం ఎక్కడెక్కడైతే సర్వే జరగలేదో చాలా నిబద్ధతగా సర్వే చేయండి, ప్రజలందరూ కూడా పాల్గొనేటటువంటి విధంగా చేయండి. దాని తర్వాత సుప్రీంకోర్టు పోయి కొట్లాడి 42% తీసుకురండి, అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. సో మళ్ళీ షోకాజ్ మీద మీరు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? వాళ్ళు షోకాజ్ నోటీస్ ఇచ్చారు, ఆయన కులగణన తప్పు అని వ్యతిరేకించిన దానికి, ఆ కాపీ తగలబెట్టిన దానికి, మాట్లాడిన దానికి. అయితే నేను షోకాజ్ నోటీస్ చదవలేదు, దాంట్లో ఇదే మాట ఉందా? ఇదే అంటే మీరు సరిగ్గా పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మీరు మాట్లాడిరన్నది. కులగణన విషయంలో కనుక మళ్ళీ షోకాజ్ నోటీస్ మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
మీరు అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్న పార్టీ అని చెప్పి ఘనంగా చెప్పుకుంటారు. ధైర్యంగా ఒక ఆయన వచ్చి ఇది తప్పున్నది అన్నారు. తప్పున్నది అన్నప్పుడు మీరు విత్ ఇన్ ద హౌస్లో కూర్చొని విత్ ఇన్ ద వాల్స్లో కూర్చొని మీరు డిస్కస్ చేసుకోవాలి. మీరు షోకాజ్ నోటీస్ ఇచ్చేటప్పుడు కూడా పార్టీ నిర్ణయం ఏంది? మా పార్టీ మా ప్రభుత్వమే ప్రజల కోసం ఉన్నది, మాది సంక్షేమ ప్రభుత్వం, సంక్షేమ రాజ్యం ఏర్పాటు చేస్తున్నాం అన్నప్పుడు బలైన వర్గాలకు అన్యాయం జరుగుతుందని గొంతు వినిపించినటువంటి మల్లన్నకు షోకాజ్ నోటీస్ ఇచ్చే అర్హత, క్రమశిక్షణ ఉల్లంఘన అనేది మాట్లాడదు. అట్లంటే అగ్రవర్ణాలు ఉన్నోళ్ళు పిసిసి పొన్నాల లక్ష్మణ్ ఎట్లా తిట్టినప్పుడు? అవును, పొన్నాల లక్ష్మణ్ ఆనాడు పలవాయి గోవర్ధన్ రెడ్డి గారు ఎట్లా తిట్టిన మరి ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చిర్రా? ఇప్పుడు ఈయన తిట్టలేదా? ఇప్పుడున్న రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని కూడా ఇష్టమైనట్టు తిట్టారు కదా, ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ కదా, కోమటిరెడ్డి బ్రదర్స్ ఇష్టమైన జగ్గారెడ్డి తిట్టారు కదా, మరి వాళ్ళకు లేవా? అంటే బలైన వర్గాలకు ఒక రూలు, అగ్రవర్ణాలకు ఒక రూలా మీ పార్టీలో? కాబట్టి ఈ వైఖరి మార్చుకోండి. మీరు మీ పార్టీ ఎవరి పార్టీ అనేటువంటిది ప్రజలకు అర్థమవుతున్నది. మల్లన్న అనేటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అయితే అయి ఉండవచ్చు, కానీ బలైన వర్గాలకు అన్యాయం జరుగుతున్నప్పుడు గొంతును బలంగా వినిపించిండు. ఆయనను కూర్చోబెట్టి ఆయనకు వివరాలు ఇప్పుడు నువ్వు హౌస్లో ఎట్లా చెప్పినావో ఆయన ఒప్పించే ప్రయత్నం చేయి. ఆయన ఒక వాయిస్గా ముందుకు పోతున్నాడు కదా. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం రాబోయే రోజుల్లో మరిన్ని డిబేట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ అంశం మీద. థ్యాంక్ యూ వెరీ మచ్ వకలాభరణం గారు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.